ప్రైజ్ ది లార్డ్. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ప్రపంచంలో దైవ సంబంధమైన ప్రజలు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు జీవించడం అంటే అవి తట్టుకోలేవు. ఎందుకంటే దేవుని చేత పిలువబడిన మీరు మేలు పొంది ఇతరులకు మేలు చేస్తారు. మీరు వెలిగించబడి ఇతరులను వెలిగిస్తారు. మీరు బాగుంటే ఇతరులు బాగుపడాలని ప్రార్థన చేస్తారు. ఇది అపవాదైన సాతానుడికి అస్సలు ఇష్టం ఉండదు. దేవుని బిడ్డ వాడు చెడ్డవాడు, అందరూ చెడిపోవాలని కోరుకుంటాడు. కాబట్టే పలు విధాలుగా శ్రమలు, శోధనలు పెడతాడు. మోషేకు ఎన్ని శ్రమలు కలిగాయి. ఆ ఇంట్లో ఆ బిడ్డను దాచలేకపోయారు. మగబిడ్డ కనిపిస్తే చంపేయమని ఫరో గారు ఆజ్ఞ పెట్టారు. సైనికులు ప్రతి ఇంట ప్రవేశించి చంటి బిడ్డలను తీసుకుపోయి చంపేస్తూ ఉండేవారు. అదే టైంలో మోషే జన్మించాడు. తల్లి దాయలేక ఇబ్బంది పడింది. ఒక చిన్న తొట్టిని తయారు చేసి నైలు నది ఒడ్డున ఆ తొట్టిలో ఆ బిడ్డను పెట్టి, ప్రభువా, నీ మీద భారం మోపుచున్నాను, నా బిడ్డను కాపాడే దేవుడవు నీవే. ఎన్ని శ్రమలు ఎదురయ్యాయి ఈ చంటి బిడ్డకు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని ఆ బిడ్డ జీవితాన్ని ప్రభుకి అప్పగించింది. ఆ తొట్టిలో పెట్టి ఆ నీటిలో వదిలేయగానే నీరు లోపలికి రావట్లా. తొట్టిలో బిడ్డ బ్రతికే ఉన్నాడు, కానీ ఏడుస్తున్నాడు. అమ్మకి దూరంగా వెళ్ళిపోతున్నాడు, నాన్నకి దూరంగా వెళ్ళిపోతున్నాడు, ఇంటి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతున్నాడు. నైలు నది ఒడ్డున కొట్టుకుపోతున్నాడు. ఎక్కడికి పోతాడో తెలీదు. అతని జీవితం నీటి పాలైపోతుందని, జల సమాధి అయిపోతాడని అందరూ అని ఉంటారు. ఆమె కూడా అనుకొని ఉంటుంది. కానీ ఎక్కడో నిరీక్షణ, నా దేవుడు కాపాడతాడు, నా దేవుడు నా బిడ్డను ఆదుకుంటాడు అని ఒక నిరీక్షణ కలిగి ఉంది. కానీ ఏం జరిగింది? ఆ బిడ్డ వెళ్ళిపోతూ ఉండగా ఆ కీడు మేలుగా మారింది. ఎలా మేలుగా మారింది? ఏ ఫరో రాజు అయితే ఈ చంటి బిడ్డను చంపమని ఆజ్ఞలు పాస్ చేశాడో అదే రాజు ఇంట్లో పెంచబడుతున్నాడు. ఫరో రాజు ఇంట్లోనే పెంచబడుతున్నాడు. చంపమన్నవాడి ఇంట్లోనే పెంచబడేటువంటి గొప్ప కృపను పొందుకున్నాడు మోషే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి.